రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు అండగా నిలిచారని గ్రామీణులు ఎంతో ఆనందంగా తమకు చెబుతున్నారని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంబాల జోగులు, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణిలు అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పాయకరావుపేట మండలంలోని శ్రీరాంపురంలో కంబాల జోగులు, వరదు కళ్యాణి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్లతో కలిసి గ్రామంలోని ప్రతివిధి తిరిగి ముమ్మరంగా ప్రచారం చేశారు. గ్రామీణులు హారతులతో వీరికి స్వాగతం పలికారు. కరపత్రాలను అందిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు తమకు సంఘీభావం తెలుపుతూ తమ వెంట నడుస్తున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోకులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణిలు అన్నారు. 4 మండలాల ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో మేము ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచారంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మాకు బాగా ఉంటూనే మరి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం, ఆయనైతేనే ఈ రాష్ట్రానికి బాగుంటుంది, పేద బడుగు బలహీన వర్గాలు అందరూ బాగున్నారు, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, అదేవిధంగా మాకు పెన్షన్లు వస్తున్నాయి, అనేక సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా నాడు నేడు పేరుతో స్కూళ్ళు కానీ లేకపోతే ఆరోగ్యం కోసం హాస్పిటల్ అన్ని కూడా నాడు నేడులో బాగు చేయడం కానీ జగనన్న ఆరోగ్య సురక్ష అన్ని విధాలుగా ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం కోసం అలాగే వ్యవసాయం కోసం, సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అమ్మేమో మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, ఇంకొకరేమో చేయూత వచ్చింది, ఇంకోరేమో ఆసరా వచ్చింది, ఇంకోరు ఇల్లు వచ్చిందని చెప్తూ ఉన్నారు. కొందరైతే మా పిల్లలకి పంపించే స్కూల్స్ ఇప్పుడు చాలా బాగున్నాయి, నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు కాబట్టి ఇన్ని రకాలుగా ఆదుకున్న జగనానికే మళ్ళీ మేము ఓటేస్తామని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి బడుగు బలహీన వర్గాలు కూడా చెప్తూ మాకు మద్దతు తెలియజేస్తూ మాతో పాటు సంఘీభావం తెలియజేస్తూ నడుస్తూ ఉన్న పరిస్థితి. ఇంత చక్కగా వీళ్ళందరి నుంచి ఆదరణ లభించిందంటే జగనన్న సంక్షేమ పథకాలైనా అభివృద్ధి పథకాలైనా దానికి కారణం. అంతేకాకుండా మనం చూసాము ప్రతిపక్షాలు వాళ్ళు ఆ రోజు 2014లో అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసి